హలో ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. ఈ రెసిపీని నేను రీసెంట్గా షూట్ చేశాను అనమాట. వర్షం పడుతుంది కదా ఇప్పుడు కొంచెం కొంచెం. సో వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా బజ్జీలు అయితే తినాలనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే కంపల్సరీగా చాలా అనిపిస్తుంది అనమాట. సో ఇది వర్షం పడుతున్నప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే కిచెన్లో ఆలులు కనిపించాయి. ఇంకేం చేస్తామో పిండి అయితే కలిపేసాను అనమాట. సో శనగపిండి వేసేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వాము కూడా వేసేసుకొని పిండిని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఆలుని తొక్క తీయకుండా నీట్గా మంచిగా వాష్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. ఆలు ఇలా స్లైసెస్లా సన్నగా ఎలా కట్ చేసుకోవాలి అంటే, మనకి ఆలు పీల్ చేసేది ఉంటుంది కదా, సో దాంతో ఇక చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ఆలు స్లైసెస్ చాలా సన్నగా వస్తాయి. ఇది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, మీతో కూడా షేర్ చేసుకున్నాను అనమాట. ఒకసారి ట్రై చేయండి బజ్జీలు ఎప్పుడైనా వేసినప్పుడు. ఇలా స్లైసెస్ అన్ని కట్ చేసేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాక ఒక్కొక్క ఆలు స్లైస్ పిండిలో ముంచి అలా నూనెలో వేసేసేయండి. అవి మంచిగా నూనెలో స్నానం చేసి మంచి కలర్ వచ్చిన తర్వాత టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇక్కడ నేను ముందుగానే టీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో టీతో బజ్జీలు సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినడం ఉంటుంది. చూడండి నా సామిరంగా అసలు ఆ ఫీలింగ్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు. నేనైతే ఇలా బజ్జీలను టీలో ముంచుకొని తిన్నాను. ఏ అలవాటు ఎవరికైనా ఉందా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.